ప్రముఖ దర్శకుడు మారుతి అనగానే అందరికీ ఒకప్పుడు చిన్న చిన్న బడ్జెట్ సినిమాలు కళ్ళ ముందు కదలాడతాయి. అయితే ఆయన మొదట్లో చిన్న చిన్న సినిమాలతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత ఆయన సినిమాలు సృష్టించిన విజయాలతో పెద్ద పెద్ద సినిమాలు తీసే స్థాయికి వెళ్ళాడు. చాలా తక్కువ బడ్జెట్స్ తో హిట్ సినిమాలు తీయడం ఎలాగో చూపించాడు. అందుకే డైరెక్టర్ మారుతికి అంత క్రేజ్. అయితే ఆయన డైరెక్ట్ చేసిన ఈ రోజుల్లో సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతున్న సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా దర్శకుడు సినిమా బడ్జెట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో మారుతి అండ్ టీం దాదాపు 30+ లక్షల బడ్జెట్ తో ఈ రోజుల్లో మూవీ తీసి బాక్సాఫీస్ వద్ద 1 కోటికి పైగా కలెక్షన్ సాధించి ఆశ్చర్యపరిచాడు. అయితే ఇప్పుడు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న రాజసాబ్ సినిమా కోసం 4 రోజుల షూటింగ్ కోసం దాదాపు 4 కోట్ల బడ్జెట్ ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. కల్కి 2898 సినిమా ప్రమోషన్స్ ముగిసిన తర్వాత రాజసాబ్ ప్రమోషన్స్ మొదలు పెడతామని మారుతి తెలిపారు. అప్పటి వరకు ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ ఉండవని చెప్పాడు. కాగా ప్రస్తుతం టాలీవుడ్ రెబల్ స్టార్ ఫ్యాన్ హీరో ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కల్కి రిలీజ్ కు సిద్ధమవుతుండగా సలార్ 2తో పాటు మరికొన్ని సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇక ప్రభాస్ ఫేమ్ గురించి దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతూ ప్రభాస్ సినిమా లేకపోతే ఈ బడ్జెట్ లో 2-3 సినిమాలు చేసేవాడిని, లేదా ఒక రోజు బడ్జెట్ లో ఖచ్చితంగా ఒక సినిమా చేసేవాడిని అని మారుతూ చెప్పారు. ఈ వ్యాఖ్యలతో ప్రభాస్ రాజసాబ్ మూవీ బడ్జెట్ ఎన్ని కోట్లు ఉంటుందనేది అభిమానులు చర్చించుకుంటున్నారు.